హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా స్వీట్ షాప్లో వచ్చేటట్టు ఎంతో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే గులాబ్ జామ్ తయారు చేసుకుందామండి. చూడండి, అచ్చం స్వీట్ షాప్లో ఎలా తయారు చేసుకుంటారో అలాగే తయారు చేసుకుందాం. దీనికోసం ఈ టిప్స్ పాటించండి, స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ వాడుతున్నానండి. చూడండి, ఇదైతే సాఫ్ట్ గా మంచిగా వస్తాయి. ఇలా ప్యాకెట్ లో పౌడర్ బౌల్లో ఉంచుకొని దాంట్లో పాలే యూజ్ చేయాలండి, వాటర్ యూజ్ చేయకూడదు. కొంచెం కొంచెం పాలు వేస్తూ అలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఒకసారిగా మీరు పాలు వేస్తే ఎక్కువైనా అయిపోతాయి. ఆ తర్వాత ఇంకేం చేయలేం కనుక కొంచెం కొంచెం పాలు వేస్తూ ఒక ముద్దలా చపాతీ ముద్దలా చుట్టుకోండి. దీంట్లోనే సాఫ్ట్నెస్ కోసం కొంచెం నెయ్యి వేసి బాగా మూత పెట్టేయండి. ఒక 10 minutes మూత పెట్టిస్తే సరిపోతుంది. పాకం కోసం ఒక బౌల్లో 1 cup షుగర్ తీసుకొని ఆ బౌల్లో వేసి 1 cup వాటర్ పోసానండి. చూడండి, 1 cup వాటర్ పోసాను, సరిపోతుందండి. 1 cup వాటర్కి 1 cup పంచదారకి సరిపోతుంది. ఎక్కువ వేసినా బాగుండదు, తక్కువైనా కూడా బాగా జిగురుగా అయిపోతుంది పాకం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా పంచదార పాకం అంతా కరిగిపోయేటట్టు కలుపుకోవాలండి. పంచదార మొత్తం కరిగిపోతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందామండి. అదేనండి ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని, చూడండి పాకం వచ్చేసింది మనకి. లైట్గా జిగురుగా అంటిస్తుంటే సరిపోద్దండి గులాబ్ జాములకి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అది సైడ్ పెట్టేసుకోవాలండి. ఇంకా ఎక్కువ పాకం వచ్చేస్తే మొత్తం చీనీలా అయిపోద్దండి గులాబ్ జాములు. దాంట్లో వేసిన తర్వాత చిన్న జిగురు వచ్చిందంటే తీసుకోండి, సరిపోద్ది. చూడండి, మనం ముందుగా తయారు చేసుకున్నది గులాబ్ జామ్ పిండి ఇలా టచ్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. అలా రావాలండి. అలా వచ్చేంత వరకు కలుపుకొని చేతిలో నెయ్యి వేసుకొని, నెయ్యి అయినా పర్లేదు నూనె అయినా పర్లేదు, మీ ఆప్షనల్. నెయ్యి అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పి నెయ్యి వేసుకొని ముద్దకి చూడండి ఇలా సాఫ్ట్ గా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వాటిని బాల్స్ లో చుట్టుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోండి. చిన్న సైజులో చుట్టుకుంటే అవి నూనెలో వేసినాక పాకంలో వేసాక బాగా పొంగేస్తాయండి. పెద్దవైతే ప్లేస్ కూడా అడ్జస్ట్ అవ్వదు. చిన్న చిన్న ఉండలు చుట్టేసుకుంటేనే బాగుంటది. ఎంత సాఫ్ట్ గా రావాలండి ఉండ చుట్టేటప్పుడు. ప్రతి ముద్దకి నెయ్యి వేసుకొని చుట్టుకోండి, సాఫ్ట్ గా వస్తుంది. చిన్న చిన్న పగుల్లా వచ్చినా కూడా పాకంలో నూనెలో వేసినాక మొత్తం చిట్లిపోతాయి. అస్సలు ఏం బాగా రావు. అస్సలు పగులు రాకుండా సాఫ్ట్ గా నీట్ గా చూడండి అలా చుట్టుకోవాలి. అన్ని అలానే తయారు చేసేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ గా మరిగేటట్టు మరిగించుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ లో అయితే ఇలా వేసిన వెంటనే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ లోనే మాత్రమే కుక్ చేయాలి దీన్ని. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కుక్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో వస్తున్నాయని తెలిసాక కొంచెం దాన్ని తిరగేసేయండి. మెల్లగా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత నీట్ గా వచ్చాయో. ఇలా చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జాముల పిండి ముందుగానే సాఫ్ట్ గా కలుపుకుంటే నూనెలో వేసినా కూడా చెదిరిపోదు, అలానే పాకంలో వేసినా కూడా చెదిరిపోదు. గులాబ్ జాముల పిండి ఎంత సాఫ్ట్ గా కలుపుకొని 10 minutes సైడ్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అది సాఫ్ట్ గానే ఉంటే మొత్తం గులాబ్ జామ్ అంతా బాగా వస్తుంది. కాకపోతే
మధ్యలో పగుళ్ళు ఇచ్చేసి పాడైపోద్దండి. చూడండి ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి కదా. దీన్ని పాకంలో వేసేసుకుందాం. అన్ని ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా దాని మీద ఒకటి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటే బాగుంటది. చూడండి ఎంతో ఇది 20 మినిట్స్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోతుంది. పాకం మొత్తం ఉండలకు పట్టేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ టైప్లో తయారు చేసుకునే గులాబ్ జామున్ తయారైపోయాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.